ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరిని శుభావందనండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథం 91 అధ్యాయము 9-10 వచనాలు. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నత దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు అని వాగ్దానించండి. పరిశుద్ధాత్మ రాత్రి ప్రార్థన చేసి యేసుతో చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే షాడోస్ పెట్టినారు. అక్కడ అవునండి, అందరం కూడా ఉదయకాలం, సాయంత్రకాలం, మధ్యకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, శుద్ధయాగం చేస్తున్నాం. బైబిల్ దేవుని కృపను పూర్తి రాస్తానండి. ఇంకో ప్రార్థనలు కూడా చేస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు ఆశ్రయము, ఆయనే మనకు కోట అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే కీర్తన కింద 46వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమున ఎన్నడు ఆపత్కాలంలో ఆయన నమ్మకొందగిన సహాయకుడు అని చెప్పేసి కీర్తనకారం మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట, ఆయనే నేను అంతగా కదిలింపబడను అని చెప్పేసి కీర్తనకాడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనములో ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అని చెప్పేసి కీర్తనకాడు మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా తెగుళ్ళు మరియు అపాయాల నుండి రక్షణ, దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే కీర్తన 91వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచినడలా నేను ఐగుప్తీయులకు చేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని అంటున్నారండి దేవుడు. ఇంకా సామెతల గ్రంథము 12వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, నీతివంతునికి ఏ ఆపదయు సంభవించదు, భక్తిహీనులు కీడులో నిండి ఉందురు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా మరి దేవుని రెక్కల నెడలో భద్రత, దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే కీర్తన 91:4వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలన ఉన్నది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడని శరణుజొచ్చి అని చెప్పేసి కీర్తనకారు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా దేవునిపై నమ్మకం ఉంచాలన్నమాట మనం. దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే సామెతలు 18:10వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్యము, ఇదే యెహోవా వాక్కు అని చెప్పేసి దేవుడి ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇవన్నీ కూడా, ఈ వచనాలన్నీ కూడా దేవుని నివాస స్థలముగా మనం చేసుకున్నాం వారికి, మరి ఆయన నమ్ముకున్న వారికి భౌతిక మరియు ఆధ్యాత్మికంగా భద్రత ఉంటుందని హామీ ఇస్తున్నారన్నమాట అండి. అవునండి, మనం మహోన్నత దేవుని నివాసాలంగా చేసుకున్నాం కాబట్టి మనకు అపాయమేమి రాదంటున్నారు, ఏ తెగులను నీ గుడారం సమీపించదు అంటున్నారు. నీ మార్గులన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తా అంటున్నారు. నీ పాదాలకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటా అంటున్నారు. ఎందుకంటే నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు కాబట్టి నేను తప్పిస్తా అంటున్నారు. నువ్వు ఆయన నామం ఎరిగింది కాబట్టి నిన్ను కనపరుస్తాను అంటున్నారు. మొర్రపెట్టగా నేను ఉత్తరం ఇస్తా అంటున్నారు. శ్రమలో నీ తోడేంటా అంటున్నారు. నిన్ను విడిపించి నేను గొప్ప చేస్తాను అంటున్నారు. దీనికి చేత నేను తృప్తిపరుస్తాను, నా రక్షణ చూపిస్తాను అని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారండి. నిన్న విషయంలో మరి
నేను మరి పడిపోయానని చెప్పాను కదండి, కాలు దెబ్బ జరిగిందని చెప్పాను కదా. నిన్న మరి ఆ హాస్పిటల్కి వెళ్ళి మరి ఎందుకైనా మంచిదని నేను ఏం చేశానంటే ముందు ఎక్స్రే తీయించుకున్నాను అనమాట. ఎక్స్రే తీయించుకుంటే దానిలో ఏం ఫ్రాక్చర్ అవ్వలేదని వచ్చిందనమాట. ఆ కాలుకి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. అంత గొప్ప కార్యం చేసిన దేవునికి ఏం లేదమ్మా అని చెప్పి డాక్టర్ చెప్పారనమాట. ఫ్రాక్చర్ ఏం అవ్వలేదని చెప్పారు. అయితే కొంచెం వాసిందే, అది తగ్గిపోద్దని చెప్పేసి చెప్పారనమాట. ఏ విధంగా చేసింది ఎంత మేలు చేసినా దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, అవునండి నీతిమంతుడికి ఏ ఆపద రాదని అంటున్నారన్నమాట. నీకు రూమ్ బట్టి ఆయుధం కూడా వదిలేదు అంటున్నారన్నమాట. గొప్ప దేవుడు మన దేవుడు అనమాట. మనం నీతిగా జీవిస్తే ఆయన మహోన్నత దేవుడిని మనం నివాసంగా చేసుకున్నాం కాబట్టి మనకు అపాయమే రాదన్నారు. ఎదుగులు కూడా సమీపించదని ఏదైనా మాట్లాడుతున్నారు. నేను స్వస్థపరిసేవన్నీ నేను చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా వాగ్దానందరూ జీవితంలో నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వకుమార ఘనమైన నాన్నగల స్థుతిస్తోందండి. అందుమైతే ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చింది, నాకు తెచ్చింది, కోరికలు తెచ్చండి. చండి బిడ్డల మధ్యలోకి శైలి దేవుని నిరుద్యోగులు దిగులు తెచ్చండి. ఆది బస్సులకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్పర్శన వేదన తక్కువ మధ్య కుగిన వారు లేతండి. రక్షణ తెచ్చండి. ఎవరిస్తులు బలపరిచిన ఎవరి కాలం మీకు కాడు వెంట కూర్చోపండి. మీతో రాని మీ లక్ష్యానికి మేంద్ర చిత్తపంట కూర్చోపని అతి పిల్లకుండా బాగా దయచేయమని మా ప్రభుకి లక్ష్యం నిశ్చిత పరిస్థితమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం అవుతండి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబంగా చూడిపోయి చేయమని మనం చేసుకుంటున్నాండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.